హాయ్ హలో ఫ్రెండ్స్. ఎవరైతే తెలంగాణ హైకోర్ట్ సిస్టమ్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్‌కి అప్లై చేశారో చాలామంది అయితే అడుగుతున్నారు. కంప్యూటర్‌కి సంబంధించిన సిలబస్ ఏంటిది, క్వెషన్స్ అన్నీ. సో, మీ అందరి కోసం నేనైతే మీ ముందుకి కంప్యూటర్స్‌లోని మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్‌నైతే డే బై డే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈరోజు మనం జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. అసలు ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి అంటే 5 జనరేషన్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడ మనం ఫస్ట్ జనరేషన్‌లో కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. ఫస్ట్ జనరేషన్ అసలు ఇప్పుడు ఇది ఫస్ట్ జనరేషన్ అనేది 1940s నుంచి 1950 వరకైతే కంటిన్యూ అయింది. ఆ తర్వాత అనేది సెకండ్ జనరేషన్ స్టార్ట్ అయింది. ఓకే. ఫస్ట్ జనరేషన్‌లో ఫస్ట్ క్వెషన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమరీ టెక్నాలజీ యూజ్డ్ ఇన్ ద ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్? ఓకే. ఏ టెక్నాలజీ అనేది యూజ్ చేశారని అడుగుతున్నారు ఇక్కడ. ఇక్కడ ఏ ట్రాన్సిస్టర్స్, బి వాక్యూమ్ ట్యూబ్స్, సి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, డి మైక్రో ప్రాసెస్. సో, ద ఆన్సర్ ఈజ్ ద వాక్యూమ్ ట్యూబ్స్. వాక్యూమ్ ట్యూబ్స్ అనే ప్రైమరీ టెక్నాలజీని ఫస్ట్ జనరేషన్‌లో యూజ్ చేశారు. సో, నెక్స్ట్ ద సెకండ్ క్వెషన్. ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఈజ్ నోన్స్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్? ఈ సెకండ్ జనరేషన్ యొక్క అసలు లక్షణం ఏంటిదని అడుగుతున్నారు. ఏ హై స్పీడ్, బి యూజ్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్, సి లార్జ్ సైజ్ అండ్ హై పవర్ కన్సంప్షన్, డి చూస్ ఆఫ్ మైక్రో ప్రాసెస్. అసలు మెయిన్‌గా దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే దీని సైజ్ అనేది లార్జ్‌గా ఉంటుంది. అండ్ సారీ, దీని మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటిదంటే ఈ ఫస్ట్ జనరేషన్‌లో ఉన్న వాక్యూమ్ ట్యూబ్స్ అనేవి చాలా అంటే చాలా పెద్ద సైజులో ఉండేవి. అంటే ఎక్కువగా పవర్ అనేవి కన్జంప్షన్ చేసుకునేది. ఓకే. ద థర్డ్ క్వెషన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంప్యూటర్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్? ఏ ఐబీఎం 360, బి యూనివాక్, సి ఐబీఎం పీసీ, డి యాపిల్ 2. ద ఆన్సర్ ఈజ్ యూనివాక్. ఈ యూనివాక్ అనేది ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్‌కి ఎగ్జాంపుల్. ఓకే. ద నెక్స్ట్ క్వెషన్ ఈజ్ వాట్ వాస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ది ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్? ఏ లిమిటెడ్ స్టోరేజ్ కెపాసిటీ, స్లో ప్రాసెసింగ్ స్పీడ్, హై పవర్ కన్జంప్షన్ అండ్ హీట్ జనరేషన్, ల్యాక్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇందాక క్వెషన్‌లోనే తెలుసుకున్నాము. కాకపోతే అక్కడ క్యారెక్టరిస్టిక్స్ అని అడిగారు. ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ అడిగారు. ఇప్పుడు మనం ఫస్ట్ జనరేషన్ నుంచి సెకండ్ జనరేషన్‌కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏమిటి అంటే ఇది చాలా లార్జ్ సైజ్ అనేది ఉంటుంది. అండ్ ఎక్కువ పవర్ కన్జంప్షన్ చేసుకోవడం వల్ల ఈ డిఫాల్ట్స్ అనేవి గుర్తించి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ అనేది కనిపెట్టారనమాట. సో, నెక్స్ట్ క్వెషన్ ఈజ్ విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాస్ ప్రైమర్లీ యూజ్డ్ ఇన్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్? అయితే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్‌లో అసలు ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకున్నారు వాళ్ళు? ఏ అసెంబ్లీ లాంగ్వేజ్, బి ఫోర్ట్రాన్, సి మెషిన్ లాంగ్వేజ్, డి పైథాన్. సో, ద ఆన్సర్ ఈజ్ మెషిన్ లాంగ్వేజ్. ఫస్ట్ జనరేషన్‌లో మెషిన్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేశారు. ఓకే. అండ్ నెక్స్ట్ కమ్ టు ద సెకండ్ జనరేషన్. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఫస్ట్ జనరేషన్ ద సెకండ్ జనరేషన్ ఈజ్ కంటిన్యూడ్ 1950 టు 1960s. ఏవేవైతే డిఫాల్ట్స్ ఉన్నాయో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్‌లో అవన్నీ గుర్తించి వాళ్ళు అవన్నీ అది ఏమంటారు, ఆ మిస్టేక్స్ అన్నీ మళ్ళీ రిపీట్ కాకుండా కొత్త జనరేషన్ అనేవి ఇన్వెంట్ చేశారు. సో, ఈ సెకండ్ జనరేషన్‌లో ఫస్ట్ క్వెషన్ ఈజ్ వాట్ రీప్లేస్డ్ వాక్యూమ్ ట్యూబ్స్ ఇన్ ద సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్? ఓకే. మనం ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్‌లో వాక్యూమ్ ట్యూబ్స్ టెక్నాలజీ యూజ్ చేశాం కదా! అయితే ఇప్పుడు సెకండ్ జనరేషన్‌లో ఏ టెక్నాలజీ యూజ్ చేస్తారని అడుగుతున్నారు. ఏ మైక్రో ప్రాసెసర్స్, బి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, సి ట్రాన్సిస్టర్స్, డి లేజర్ డ్రీమ్స్. ఓకే. సెకండ్ జనరేషన్‌లో యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటిది అంటే ట్రాన్సిస్టర్ టెక్నాలజీ యూజ్ చేశారు. ఓకే. ద నెక్స్ట్ క్వెషన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెకండ్ జనరేషన్ కంప్యూటర్? ఓకే. ఇక్కడ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్‌కి ఎగ్జాంపుల్ ఏంటిది అని అడుగుతున్నారు. ఏ ఐబీఎం 1401, ఐబీఎం 360, యూనివాక్ 1, యాపిల్ 1. ఓకే. ద ఆన్సర్ ఈజ్ ఏ ఐబీఎం 1401 ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది సెకండ్ జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్. ఓకే. The next question is which programming language become popular during the second generation of computers? ఓకే. మనం ఫస్ట్ జనరేషన్‌లో ఏ లాంగ్వేజ్ యూజ్ చేశాం? మెషిన్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేశాం. సో, ఇక్కడ సెకండ్ జనరేషన్‌లో ఏ లాంగ్వేజ్ ఎక్కువగా యూజ్ చేశారు అంటే సి ప్లస్ ప్లస్, ఫోర్ట్రాన్, కోబోల్, జావా. ఇందులో నుంచి మన ఆన్సర్ ఏంటిదంటే ఫోర్ట్రాన్ అనే లాంగ్వేజ్ అనేది యూజ్ చేశారు వాళ్ళు. ఓకే. ద నెక్స్ట్ క్వెషన్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఇన్ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ హెల్ప్డ్ ఇన్. ఓకే. ఈ ట్రాన్సిస్టర్ అనేవి సెకండ్ జనరేషన్‌లో ఎట్లా హెల్ప్ అయినాయి అని అడుగుతున్నారు. ద
Answer is D1, all of the above. All of the above means reducing the size of the computers, making them less expensive, improving computational speed. ఓకే, ఈ ఫస్ట్ జనరేషన్లో ఏమైంది, ఆ కంప్యూటర్ సైజ్ అనేది చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ సెకండ్ జనరేషన్లో సైజ్ అనేది డిక్రీజ్ చేశారు అండ్ మేకింగ్ దెమ్ లెస్ ఎక్స్పెన్సివ్. ఫస్ట్ జనరేషన్ తోటి కంపేర్ చేసుకుంటే సెకండ్ జనరేషన్లో ఎక్స్పెన్స్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంది. ఓకే, అండ్ ఇంప్రూవింగ్ కాంపిటేషనల్ స్పీడ్. ఓకే, ఫస్ట్ జనరేషన్లో క్యాలిక్యులేషన్ స్పీడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అది ఎక్కువగా క్యాలిక్యులేషన్స్కి యూజ్ చేసేవాళ్ళు. ఇంకా మోర్ దెన్ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అనేది ఇంకా చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేశారు. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ది అబోవ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే, ఇందులో ఏది ట్రూ అని అడుగుతున్నారు సెకండ్ జనరేషన్కి సంబంధించి. దే వర్ ఫాస్టర్ అండ్ స్మాలర్ దెన్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్. They used punch cards for input. They used magnetic core memory. All of the above. So the answer is all of the above. ఇక్కడ సెకండ్ జనరేషన్లో ఏమైంది, స్మాలర్లో ఉన్నాయి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్. అండ్ ఆల్సో ఇక్కడ ఏం యూజ్ చేశారంటే పంచ్డ్ కార్డ్స్ అనేవి యూజ్ చేశారు. ఏదైతే ఇన్పుట్ కోసం అనేది పంచ్ కార్డ్స్ యూజ్ చేశారు. దే యూజ్డ్ మ్యాగ్నెటిక్ కోర్ మెమొరీ. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ అండ్ డి. సో ఇప్పుడు సెకండ్ జనరేషన్లో ఏమైతే డీఫాల్ట్స్ ఉన్నాయో ఆ డీఫాల్ట్స్ని తగ్గించడానికి మళ్ళీ థర్డ్ జనరేషన్ అనేది ఇన్వెంట్ చేయబడింది. ఈ జనరేషన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటికీ సర్వైవ్ అయిందంటే 1960 నుంచి 1970s వరకు ఈ థర్డ్ జనరేషన్ సర్వైవ్ అయింది. ఓకే, ఇందులో క్వశ్చన్స్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెక్నాలజీస్ మార్క్డ్ ద థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ జనరేషన్లో ఏం యూజ్ చేసాం, వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసాం. సెకండ్ జనరేషన్లో ఏం యూజ్ చేసాం, ట్రాన్సిస్టర్స్ యూజ్ చేసాం. సో ఇక్కడ ఏం యూజ్ చేసాం, థర్డ్ జనరేషన్లో ఏం యూజ్ చేసామంటే మనం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేవి యూజ్ చేసాం. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ వాజ్ క్యారెక్టరైజ్డ్ బై ద ఇంట్రొడక్షన్ ఆఫ్. ఓకే, మైక్రో ప్రాసెసర్స్, పంచ్డ్ కార్డ్స్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ద ఆన్సర్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఇక్కడ థర్డ్ జనరేషన్లో ఏమైందంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్వెంట్ చేయబడింది. ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళు కంప్యూటర్స్ని రన్నింగ్ చేస్తున్నారు. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ఏ థర్డ్ జనరేషన్ కంప్యూటర్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు, ఇందులో ఏది థర్డ్ జనరేషన్ కంప్యూటర్ అని అడుగుతున్నాడు. ఓకే, IBM 7090, IBM 1401, PDP-1, యాపిల్ మ్యాకింటోష్. ఓకే, ఇందులో ఏంటిదంటే IBM 7090 అనేది థర్డ్ జనరేషన్కి సంబంధించినది. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ వాజ్ ది మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఇన్ ద థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఒక అడ్వాంటేజ్ అడుగుతున్నాడు. చాలా అంటే చాలా పెద్ద అడ్వాంటేజ్ ఏంటిది థర్డ్ జనరేషన్ నుంచి, ఇంక్రీజ్డ్ స్పీడ్, రిడ్యూస్డ్ సైజ్, రిడ్యూస్డ్ పవర్ కన్జంప్షన్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఓకే, ద ఆన్సర్ ఈజ్ ఇప్పుడు సెకండ్ జనరేషన్కి తోటి కంపేర్ చేస్తే థర్డ్ జనరేషన్ అనేది ఇంక్రీజ్డ్ స్పీడ్ ఉంది, రిడ్యూస్డ్ సైజ్ ఉంది, రిడ్యూస్డ్ పవర్ కన్జంప్షన్ ఆల్సో ఉంది. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ద ప్రైమరీ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్డ్ డ్యూరింగ్ ద థర్డ్ జనరేషన్. ఓకే, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేశారు అని అడుగుతున్నారు థర్డ్ జనరేషన్లో. ఓకే, MS-DOS, యూనిక్స్, కోబోల్, OS 360. ఓకే, OS 360 అనేది యూజ్ చేశారు. ఓకే, OS ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, థర్డ్ జనరేషన్లో యూజ్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిదంటే OS 360. ఓకే, ఇప్పుడు మనం ఇంకా థర్డ్ జనరేషన్లో ఉన్న డిఫాల్ట్స్ అన్నీ గుర్తించి అవి ఇంకా జరగకూడదు అని థర్డ్ జనరేషన్ నుంచి ఫోర్త్ జనరేషన్కి వచ్చారు. ఓకే, ఈ ఫోర్త్ జనరేషన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటికి సర్వైవ్ అయింది అంటే 1970s నుంచి ఇప్పటి వరకు కూడా సర్వైవ్ అవుతూనే ఉంది. ఓకే, ఈ ఫోర్త్ జనరేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటివి అంటే ద ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ సాదా డెవలప్మెంట్ ఆఫ్. ఓకే, ఏం డెవలప్ చేశారు ఫోర్త్ జనరేషన్లో. ఓకే, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, మైక్రో ప్రాసెసర్స్, ట్రాన్సిస్టర్స్, వాక్యూమ్ ట్యూబ్స్. ఓకే, ద ఆన్సర్ ఈజ్ మైక్రో ప్రాసెసర్స్. ఓకే, ఫస్ట్ జనరేషన్లో ఏం యూజ్ చేసాం, వాక్యూమ్ ట్యూబ్ యూజ్ చేసాం. సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్స్ యూజ్ చేసాం. థర్డ్ జనరేషన్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ యూజ్ చేసాం. ఫోర్త్ జనరేషన్లో ఏం యూజ్ చేసాం, మైక్రో ప్రాసెసర్స్ యూజ్ చేసాం. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫీచర్ ఆఫ్ ది ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే, యూజ్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్స్, హై స్పీడ్ అండ్ రెడ్యూస్డ్ సైజ్, ఇంక్రీజ్డ్ స్టోరేజ్ కెపాసిటీ, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఓకే, ఈ ఫోర్త్ జనరేషన్లో అన్నీ ఉన్నాయి. ఇక్కడ మైక్రో ప్రాసెసర్స్ని యూజ్ చేసి దానికి సైజ్ అనేది ఇంకా థర్డ్ జనరేషన్ కన్నా ఇంకా రిడ్యూస్ చేశారు. హై స్పీడ్ అనేది ఉంటుంది అండ్
స్టోరేజ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంది కంపేర్ టు ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే. సో ఆన్సర్ ఈజ్ ద ఆల్ ఆఫ్ ది ఎబో. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్. ఇక్కడ ఇంటెల్ 4004 అనేది ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్కి ఎగ్జాంపుల్. ఓకే. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ది మైక్రో ప్రాసెసర్ లెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్. ఓకే. ఇక్కడ ఫోర్త్ జనరేషన్లో మైక్రో ప్రాసెసర్ని యూజ్ చేయడం వల్ల ఏం డెవలప్ అయిందని అడుగుతున్నారు. ఓకే. పర్సనల్ కంప్యూటర్స్, సూపర్ కంప్యూటర్స్, మినీ కంప్యూటర్స్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. ఓకే. ద ఆన్సర్ ఈజ్ ద పర్సనల్ కంప్యూటర్స్. ఇంతకుముందుకు థర్డ్ జనరేషన్స్ వరకు పర్సనల్ కంప్యూటర్స్ అనేవి యూజ్ చేయలేదు. ఇక్కడ మైక్రో ప్రాసెసర్స్ని యూజ్ చేయడం వల్ల పర్సనల్ కంప్యూటర్స్ అనేవి డెవలప్ అయినాయి. ఓకే. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ కన్సిడర్డ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది ఫోర్త్ జనరేషన్ టు కంప్యూటింగ్. ఓకే. ఇంట్రడక్షన్ ఆఫ్ మెషిన్ లాంగ్వేజ్, miniaturization of computers, development of integrated circuits, development of personal computing. Okay. The answer is development of personal computing. Okay. ఇక్కడ ఫోర్త్ జనరేషన్లో ఎక్కువగా ఏది కన్సిడర్ చేశారంటే మోడ్స్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనల్ కంప్యూటింగ్. ఓకే. ద నెక్స్ట్ ఈజ్ ఫిఫ్త్ జనరేషన్. ఓకే. ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఏం యూజ్ చేస్తున్నాం, ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ ఫిఫ్త్ జనరేషన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది. ఓకే. ద ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఫోకసెస్ ఆన్ ది ఫాలోవింగ్. ఇప్పుడే చెప్పాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఓకే. మెయిన్గా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో ఉన్న ఇంకా దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఇందులో వర్చువల్ రియాలిటీ, మనం ఏమైనా ఏదైనా మనం ఇప్పుడు డిస్క్రిప్షన్ ఇస్తే పిక్చర్స్, వీడియోస్ ఎలా అయితే అది క్రియేట్ చేసి ఇస్తుందో అదంతా వర్చువల్ రియాలిటీ. ఓకే. అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఓకే, దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది AI. Okay. And the next question is which of the following technologies is most closely associated with the fifth generation of computers. Okay. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మైక్రోప్రాసెసర్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇప్పుడే చెప్పుకున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫిఫ్త్ జనరేషన్లో ఎక్కువ డెవలప్ అవుతుంది. ఓకే. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్. ఓకే. IBM వాట్సన్ అనేది ఈ ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్కి ఒక ఎగ్జాంపుల్. ఓకే. ఈ యూనివాక్ అనేది ఫస్ట్ జనరేషన్కి సంబంధించింది. ఓకే. And the next question is which type of memory is expected to be used in future fifth generation of computers. Okay. ఏ మెమొరీని యూజ్ చేస్తారు అని చెప్తున్నారు. మ్యాగ్నెటిక్ కోర్ మెమొరీ, క్వాంటమ్ మెమొరీ, ఫ్లాష్ మెమొరీ, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మెమొరీ. ఓకే. ద ఆన్సర్ ఈజ్ క్వాంటమ్ మెమొరీ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారని చెప్తున్నారు. ఓకే. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ప్రైమర్లీ ఎయిమ్స్ టు. అసలు ది ఎయిమ్ ఏంటిది? ఓకే. మిమిక్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఇంక్రీజ్ ప్రాసెసింగ్ స్పీడ్, డిక్రీజ్ కంప్యూటర్ సైన్స్, ఆటోమేట్ రొటీన్ టాస్క్స్. ఇప్పుడు ఏంటిది? ఆటోమేట్ రొటీన్ టాస్క్స్ ఈజ్ ద ఆన్సర్. మిమిక్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఓకే. అండ్ ఇప్పుడు అన్నిటికీ సంబంధించి అన్ని జనరేషన్కి సంబంధించి ఒక జనరల్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఓకే. విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ ద ప్రైమరీ ఫ్యాక్టర్ దట్ డిఫరెన్షియేట్స్ డిఫరెంట్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే. Speed, size, technology used, applications. Okay. The answer is technology used. Okay. The term generation of computers refers to the chronological order of their development, the hardware components, the number of appliances, the speed of the processing. The answer is the chronological order of their development. Okay. Generations అంటే ఏంటిది? ఫస్ట్ ఏం ఉంటుంది, సెకండ్ ఏం ఉంటుంది, థర్డ్ ఏం ఉంటుంది, ఏవేవి డెవలప్ అవుతున్నాయి అంటే ముందు నుంచి తర్వాతకి ఏమైతే డెవలప్ అవుతున్నాయో వాటిని ఇలా జనరేషన్స్ లాగా కేటగరైజ్ చేశారు. సో ఇది ఏం చెప్తుందంటే ఒక ఆర్డర్ చెప్తుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ విచ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్? థర్డ్ జనరేషన్. ఓకే. Which of the following was not a feature of first generations of computers? Use vacuum tubes. This is the right. Slow processing. This is also right. Use of punch cards. This is also right. Use of transistors. So transistors is the wrong answer because transistors అనేవి ఏ జనరేషన్లో యూజ్ చేశారు? సెకండ్ జనరేషన్లో యూజ్ చేశారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్? ఓకే.
ఈ ఫోర్త్ జనరేషన్‌లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది డెవలప్ చేశారు. ఓకే. ఇంకా ఫోర్త్ జనరేషన్‌లో ఏమైంది, పర్సనల్ కంప్యూటర్స్ వచ్చాయి కాబట్టి మనం పర్సనల్ కంప్యూటర్‌ని యూజ్ చేసేటప్పుడు మనకొక యూజర్ ఇంటర్ఫేస్ కావాలి. సో, అందుకని ఈ ఫోర్త్ జనరేషన్‌లో జీయూఐ అనేది వచ్చింది. ఓకే. సో, ఇవాల్టికి ఇది చాలు. నెక్స్ట్ సెషన్‌లో మనం ఇంపార్టెంట్ క్వెషన్స్ తోటి వద్దాం. ఓకే. థాంక్ యూ.